బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి మండలి భేటీ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానుండగా తెల్లవారి సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీకి పిలుపునివ్వడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీలో ప్రభుత్వ రద్దు లేదా కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే కేబినెట్ భేటీ అనేది డిసెంబర్ 4వ తేదీన నిర్ణయించారు. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ సమావేశం అయితే జరుగుతుందని తెలుస్తుంది. కొత్తగా సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ జరుగుతుంది కొత్తగా ఉదాహరణ తెలుస్తున్నాయి. అయితే కేబినెట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత పరిణామాలు ఎలా ఉండే దానిపైన దీంట్లో ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడంపై కూడా అత్యాశ లేక అతి నమ్మకమా అనేటువంటి వాదనలు కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషణ నుంచి వినిపిస్తున్న వార్తలు వెళ్తున్నాయి. అలాగే ఇన్ని రోజులు సచివాలయం వైపు కన్నెత్తి చూడని కేసీఆర్ ఇప్పుడు చివరి దిశలో దాదాపు ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరి ఓటర్ పాస్ చేస్తున్నామని తాను నిర్మించిన సచివాలయంలో మరి చివరి కేబినెట్ మీటింగ్ పార్టీ చివరి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారంటే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ఎన్నికల ఫలితాలు రాకముందు ఈ సచివాలయంలో ఏర్పాటు ఏదైతే ఉందో సమావేశం ఏర్పాటు దీనిపైన దాదాపు పెద్ద ఎత్తున సెటైల్ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలుస్తుందని అలాగే వారితో చెప్పినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై వ్యక్తం చేసినటువంటి సమాచారం కూడా వినిపిస్తుంది. అయితే ఈ క్రమంలో కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఉంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వస్తున్న తెలుసుకోవడంతో మరి ఈ కేబినెట్ భేటీ దేనికి సంకేతం, మరి అలాగే ఎప్పుడు చూడని ఎప్పుడు కానీ సచివాలయంలో సమావేశం కానీ కేసీఆర్ ఈసారి కేబినెట్ సమావేశం సచివాలయంలో ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. మరి ఇవన్నీ దాదాపు ఒక సెటైర్ లో కూడా దారి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్.